మామ మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఈ టైంకి ఇక్కడేదో ఇల్లీగల్ పని జరుగుతుంది. అది కానీ మనం గుర్తించి కాజేస్తే ఇక మన లైఫ్ జిల్లి జిగా జిగా. అవునా, లక్ష్మీదేవిని చూడగా చాలా రోజులైంది, పట్టుకొచ్చేద్దాం. చెప్పిన అడ్రస్కి వెళ్ళావా? లేక్ పాయింటేగా. ఎస్, అదే. పార్సల్ నెంబర్ 361. వీడేంద్ర తేడా ఉన్నాడు, పదరా వెళ్ళి చూద్దాం. ఆ, అరే ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఈ పని ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసు కదా. ఈ టైంలో 10 కాదు, పాతికిచ్చిన నేను రాను. పెడే ఫోన్. అన్నా, పార్సల్ జాగ్రత్త. అన్నా నాకెందుకో మనకు కావాల్సిన పార్సిల్ ఇదే అనిపిస్తుందన్నా. అవునరా, నాకు కూడా అదే అనిపిస్తుంది. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. పా ఏముంది. రే దీని అమ్మ జీవితం ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా మా ఈ మగజాతి సంకనాగరం కన్నా మీ ఆడాలే. What the hell? తల్లి నీకో దండం. ఆ బ్యాగ్ ఇచ్చారా, అది నాకు చాలా ముఖ్యమైనది. అది లేకపోతే నేను బతకలేను. అది మా దగ్గర లేకపోతే మేం బతకలేం. రేయ్ ఏయ్ మా ఆ
రేయ్ పదరా. అమ్మా అయ్యా, ఈ పార్సల్ ఏదో కానీ దొరకలోడు పైకి పెట్టాడన్నా. నువ్వు ఊరుకురా అయ్యా. ఏడ్రా వీడు. అన్నా లక్ష్మీదేవి చిక్కినట్టు చిక్కి వెళ్ళిపోయిందన్నా. అన్నా లక్ష్మీదేవి. ఏడ్రా. చలో పదరా. బ్యాగ్ చెయ్. హాయ్ బ్రోస్. హోటల్ నుంచి తెచ్చిన పార్సల్ ఏదిరా? ఓ అదా, ఇదే. బిర్యానీయా? బిర్యానీయా? ఏంటి ఇదా? దీనికోసమా మేము నానా తిప్పలు పడి నీ ఎంట పడ్డది? అదే కదా మ్యాటర్ ఇప్పుడు. అసలు నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు, నా బ్యాగ్ ఎందుకు కాజేయాలనుకున్నారు? అరే నువ్వు పెద్ద పెద్ద సినిమాలకు చేయాల్సిన యాక్టింగ్ ఈ షార్ట్ ఫిల్మ్లో చేస్తే మేమే కాదు చూస్తున్న ప్రేక్షకులు కూడా ఈ పార్సల్ ఏదో ఉందనుకుంటారు. ఓ, ఈ షార్ట్ ఫిల్మ్ నీకు ఇలా అర్థమైందా? ఒకసారి నా యాంగిల్లో రివైండ్ చేసి చూసుకుందామా? బిర్యానీ, అబ్బా బిర్యానీ, బిర్యానీ. అబ్బా, బ్యాచులర్ లైఫ్ అనగానే కళ్యాణినో శివానినో గల్వరిస్తారు. వీడు మాత్రం బిర్యానీ బిర్యానీ అనే మొత్తుకుంటాడు. బాబాయ్, ఇప్పటికే బిర్యానీ తినకుండా 3 రోజులు అయింది. నీకు తెలుసు కదా, బిర్యానీ తినకుండా నేను 2 రోజులు కూడా ఉండలేనని. ఇంకా నా వల్ల కాదు, నేను వెళ్ళి బిర్యానీ పట్టుకొచ్చేస్తా. ఆగాగు, ఏడిగో ఏడిది? నేను రోజు వెళ్ళే హోటల్కి వెళ్తున్నా. అది బంద్ చేసిర్రా. అవునా? ఎందుకు? వాడికి వీక్ మొత్తంలో 2 పార్ట్స్లో వస్తున్నాయంట. 2ఏనా? అదే రా, నువ్వు ట్యూస్డే తీసుకెళ్తావు కదా అదొకటి. మరి ఇంకోటి? మర్చిపోయినావా? నువ్వు ఫ్రైడే కూడా తీసుకుపోతావు కదా. ఓ అవునా, మరి ఇప్పుడు ఎలా? అక్కడ గుడి దగ్గర ఏదో కొత్త హోటల్ ఓపెన్ చేసిరంట, అక్కడ పోయి పట్టుకరా. అవును, వాడు ఇంతకు ఉండలేదు, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. చెప్పిన అడ్రస్కి వెళ్ళినావా? లేక్ పాయింటేగా. గదే గదే. ఏంది భయ్యా, కొత్త పెట్టారంట కదా, ఎట్లా నడుస్తుంది? పర్లేదన్నా. నువ్వేం ఫిగర్ చేయకు, నడిపీనికి నేనున్నా. 2 బిర్యానీ పార్సిల్ ఆన్లైన్లో పే చేశా. పార్సిల్ నెంబరు 361. మా వాడు వస్తాడన్నా, అడికెళ్ళి కూర్చోండి. సరే, ఈ బ్యాగ్లో పెట్టివ్వండి. ఓకే అన్న. హోల్డ్ ఆన్, ఇక్కడ దాకా కథ అంతా బాగానే ఉంది. నువ్వు పార్సల్ నెంబర్ 361 అని చెప్పగానే ఓనర్ గారు ఏంది భయపడుకుంటూ అక్కడిక్కడ చూస్తుండు. భయంతో చూడడానికి, బ్యాలర్ కోసం చూడడానికి తేడా తెలీదారా? బిర్యానీ పార్సిల్ చేయడానికి దగ్గరలో ఎవడు ఉన్నాడేమో చూసిండు. మరి ఫోన్లో 10,000 25,000 అంటున్నావు, మరి దాని కథ ఏంది? మీరే చూడండి. మచా, ఇప్పుడే తెలిసింది పక్కనే మంచి రేషియో బెట్టింగ్ నడుస్తుందంట. వస్తే 10 పోతే 5. ముందా బిర్యానీ ముచ్చట పక్కన పెట్టి ఇక్కడ వచ్చాయి, కుమ్మేద్దాం. అరే ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఈ పని ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా. ఈ టైంలో 10 కాదు 25 ఇచ్చిన నేను రాను. పెడే ఫోన్. అన్నా పార్సల్. అదిరా అబ్బాయిలు మ్యాటరు. అన్న ఇదంతా ఓకే కానీ లాస్ట్లో వెయిటర్ గాడు ఎందుకు జాగ్రత్త అని చెప్పిండు? ఏంటి భయ్యా, ఈ మధ్యన ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూస్తున్నారా? అరే అవ్వా, నా నిజమే, అంత కరెక్ట్గా ఎట్టా చెప్పాను నువ్వు? ఆ సినిమాలు ఎక్కువ చూస్తే ఇట్లానే ఉంటుంది మళ్ళా. నేను ఇచ్చింది బ్యాగ్, బిర్యానీలో గ్రేవీ ఎక్కడ లీక్ అవుద్దని జాగ్రత్త అని చెప్పిండు.
మీరు ప్రతిదీ సుకుమార్ సినిమా రేంజ్లో ఉంచుకుంటే నేనేం చేయలేను. నాకు అస్సలు నమ్మబుద్ధి లేదు. బోర్డు బిర్యానీ కోసం నువ్వు ఇంత ఆడుకుంటావా? ఆఫ్టర్ ఆల్ బిర్యానీ అని తీసి పాడేకను బ్రో. సంపు నుంచి ట్రంప్ దాకా బిర్యానీ కోసం ఎవడైనా సొల్లు కార్చాల్సిందే. అలాంటిది నాలంటోడు 361 రూపీస్ పెట్టుకున్న బిర్యానీ, దానికోసం జంపింగ్లు, చేజింగ్లు, ఫైటింగ్లు చేసినా తప్పలేదు. బిర్యానీ ఊరికే రాదు. సర్లే, ఇంత కష్టపడి వచ్చారు కదా, రండి కలిసి కుమ్మేద్దాం. సరే నడు. ఆ,